హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము. ఈ 11వ అధ్యాయములో ఉన్నటువంటి విశ్వాస వీరులను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. విశ్వాసములో బలము పొందిన వారు, విశ్వాసములో బలమైనటువంటి వారు, దేవుని కొరకు విశ్వాసము ద్వారా పరిస్థితులను చక్కబెట్టుకున్న వారిని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. అందులో మొదట హేబేలు గురించి మనం మాట్లాడుకున్నాం. తర్వాత హానోకుల గురించి మనం ధ్యానించాము. తర్వాత నోవాహు. ఆ క్రమములో ఒక 2 వారాలను బట్టి అబ్రహాముల గురించి మనం మాట్లాడుతున్నాం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మరి మీకు ఎంతవరకు గుర్తుందో నాకైతే తెలియదు. ఈ 11వ అధ్యాయములో ఎక్కువగా వచనాలు అబ్రహాముల గురించి రాయబడ్డాయి. మీకందరికీ విశ్వవిఖ్యాతమైనటువంటి ఒక ప్రశ్న, కోటి రూపాయల ప్రశ్న. అబ్రహాముకు ఉన్నటువంటి మరొక ఆత్మీయమైన పేరేమిటో మీరు చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసులకు తండ్రి అని నెహెమ్యా గారు చెప్పారు. అద్భుతమైన సమాధానం. నిజమే, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఏ విశ్వాసి అనంటే భూమి పుట్టిన దగ్గర నుండి దేవుడు అనేవాడు ఉన్నారు అని ప్రభువుని నమ్మినటువంటి కాడి నుంచి మరలా ఈ భూమి లయమయ్యేంత వరకు ఎవరైతే విశ్వాసులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు అబ్రహాము తండ్రిగా దేవుడు ఉంచాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎందుకు అనంటే ఇక్కడ మనం మాట్లాడుకున్నటువంటి విషయంలో విశ్వాసమును బట్టి అబ్రహాము కల్దీలు అనేటువంటి ఒక ఊరును విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్ర. విశ్వాసమును బట్టి అబ్రహాము తనకు తెలియనటువంటి దేవుడు చెప్పిన ఒక మాట నిమిత్తమై గుడ్డిగా అడుగు వేయటం ప్రారంభించాడు. విశ్వాసాన్ని బట్టి తెలియని మార్గములు అడుగులు వేయటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. విశ్వాసమును బట్టి దేవుడు ఇస్తానన్నటువంటి వాగ్దానం కొరకు ఎదురు చూశాడు. ఏమిటా వాగ్దానం? అబ్రహాముకు పిల్లలు లేనప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుడు అన్నాడు, ఆకాశం వైపు చూపించి, ఆకాశ నక్షత్రం లెక్కేస్తావా? నా వల్ల కాదన్నాడు. ఆ సముద్రం ఒడ్డుకు తీసుకెళ్లి ఇసుక చేతులు పట్టుకున్నాడు. పట్టుకుంటే ఇసుకలో ఉన్నటువంటి ఇసుక రేణువులను లెక్కేస్తావా అంటే నా వల్ల కాదన్నాడు. అలాగూ నీ సంతానం చేస్తానన్నాడు. దేవునికి స్తోత్ర. ఏ క్రమంలో, ఏ సమయంలో ఇప్పుడు మన వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. దేవుని సన్నిధిలో విశ్వాసాన్ని బట్టి సమస్తాన్ని సమకూర్చుకున్నాడు. విశ్వాసాన్ని బట్టి కుమారుని సంపాదించుకున్నాడు. విశ్వాసాన్ని బట్టే మరలా ఆ కుమారుణ్ణి పోగొట్టుకోకుండా కాపాడుకోగలిగాడు. దేవునికి స్తోత్ర. ఒక్కగానొక్క కుమారుణ్ణి దేవుడు బలివ్వమని అడిగినప్పుడు విశ్వాసపు పరీక్షలో దేవుణ్ణే కంగారు పెట్టేంత విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు అబ్రహాం. దేవునికి స్తోత్ర. ఎవరిని కంగారు పెట్టాడు అబ్రహాము? ఈ మాట మీకు అర్థం అవ్వాలి. అబ్రహాము విశ్వాసాన్ని బట్టి, ప్రార్థనను బట్టి, భక్తిని బట్టి దేవుడు కంగారు పడ్డాడు. ఈ స్థాయికి మనం ఎప్పుడు వస్తాం? దేవుడు ఎప్పుడైనా అత్యవసరమైన పరిస్థితులను 2 సార్లు కేకేస్తాడు. అవసరం ఉన్నప్పుడు 2 సార్లు కేకేస్తాడు. అబ్రహాము మోరియా పర్వతం మీద తన కుమారుడు ఇస్సాకును బలివ్వబోతున్నప్పుడు కట్టెలు పేర్చి ఆ కుమారుని దాని మీద పడుకుని పెట్టి కత్తి ఎత్తడం ఆలస్యం. దేవునికి స్తోత్రం. ఆకాశం నుండి స్వరం 2 సార్లు వినపడింది, అబ్రహామా, అబ్రహామా. దేవునికే కంగారు పుట్టించేంత విశ్వాసపు స్థాయిలో అబ్రహాం ఉన్నాడు. కాబట్టి ఈనాడు సర్వలోకానికి అబ్రహాం ఏమయ్యాడు? తండ్రిగా ఉన్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట అది. ఇలాగ విశ్వాసాన్ని బట్టి సమస్తాన్ని సంపాదించుకోవటం, విశ్వాసాన్ని బట్టి ప్రభు సన్నిధిలో మంచి భక్తి స్థాయికి వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాము.
కనుకని వారిని అంటున్నాము విశ్వాసపు వీరులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకంలో కొంతమంది వీరులు మనం చూస్తాం. అప్పుడప్పుడు డబ్బు నమ్మకం అంటే మంచి వయసులో చచ్చిపోయాడండి, వీరుడు వెళ్ళిపోయాడు అని అంట. ఏం చేశాడు? దేన్ని బట్టి తన వీరత్వం? అంటే ఎవరిని రక్షించలా, ఎవరికి సహాయపడలా, ఏమీ లేదు. కానీ వీరుడుగా కొలువులు చేస్తూ ఉంటారు. అది పక్కన పెడితే నేనంటాను, ఇక్కడ మనం ధ్యానిస్తున్నటువంటి వీరు విశ్వాసాన్ని బట్టి తన పిల్లలను కాపాడుకోగలిగారు. విశ్వాసాన్ని బట్టి దేవుడిచ్చే వాగ్దానం కొరకు ఎదురు చూశారు. విశ్వాసాన్ని బట్టి దేవుని మీద నమ్మకం ఉంచి ముందుకు అడుగులు వేశారు. దేవునికి స్తోత్రం. ఇంకను మనం ముందు చూస్తే విశ్వాసాన్ని బట్టి కొంతమంది సింహాల నోళ్లను చీల్చారు. విశ్వాసాన్ని బట్టి కొంతమంది సంఖ్యలు తెగిపోయాయి. విశ్వాసాన్ని బట్టి, ప్రార్థన బట్టి కొంతమంది సింహాల నోళ్లను మూసాడు. విశ్వాసాన్ని బట్టి అగ్నిని చల్లార్చారు. దేవునికి స్తోత్రం. విశ్వాసాన్ని బట్టి. అందుకే ఈ జాబితాలో మనకి చాలా మంది విశ్వాసపు వీరులు కనబడతారు. పరిశుద్ధ గ్రంథంలో ఎందరో ఉండగా కొంతమందిని మాత్రమే ఈ 11వ అధ్యాయంలో రాయించి పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందులో ఈ పూట మనము అబ్రహామును గురించి ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దీన్ని పరిశుద్ధ గ్రంథ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 12వ వచనాన్ని ఈ పూట మనం ధ్యానముగా చదువుకుని ఆ వాక్యాన్ని మనము కాస్త ఎవరు వేద్దాం. చూడండి 12వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 12వ వచనం. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందని లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రోమపత్రిక 4వ అధ్యాయము 19, 20 వచనాల్లో కూడా మనం ఇదే మాటలు చూస్తాం. చూడండి, రోమపత్రిక 4వ అధ్యాయము 19, 20 వచనాలు మనం చూద్దాం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమైను 2 వయసుగా వాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టు, శారా గర్భమును మృతతుల్యమైనట్టు ఆలోచించను గాని ఆ విశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆ వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పూట మనం ధ్యానిస్తున్న ధ్యానాంశం ఏంటంటే మృతతుల్యమైన దానిని లెక్కింప శక్యము కానీ దీవెనల చేత నింపే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనము శారా గర్భమును చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనము అబ్రహాము యొక్క బలాన్ని చూస్తున్నాం. కానీ నేనంటాను, ఈ పూట దైవజనుడిగా మన జీవితంలో ఎక్కడ చచ్చుబడిపోయామో, ఎక్కడ బలహీనలు అయిపోయామో, మన విశ్వాసము జీవితంలోనైనా కుటుంబ పరిస్థితులు ఎక్కడ బలహీనంగా కనపడుతున్నాయో ఆ ప్రతి పరిస్థితి నా దేవుడు లెక్కింప శక్యము కానంతగా ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మన దేవుడు తిరిగి మరలా చిగురింపజేసే దేవుడై ఉన్నాడు, బలపరిచే దేవుడై ఉన్నాడు. ఇది అయిపోయింది, మా వల్ల కాదు, ఇంతటితో క్లోజ్ అనుకునే సమయానికి నా ప్రభు ఏం చేస్తాడు తెలుసా? నిన్నలాగా పట్టి లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం. ఇంతే, ఇంకేమి లేదండి, అక్కడతో అయిపోయింది అనుకున్నప్పుడు వెంటనే ప్రభువు లేపితే. అందుకే ఈ పూట ఈ మాటలో హెబ్రీ పత్రిక ధ్యానిస్తున్నప్పుడు ఆ వచనం కాడ నుంచి ఎందుకో నా మనసు కదలలేదు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను కదలనివ్వలా. మృతతుల్యం ఏంటి? అసలు చచ్చిపోయిన దానిలోని లెక్కింప శక్యము కాని ఆశీర్వాదం ఏంటి? అసలు ఎంత వ్యతిరేకంగా ఉంది. చనిపోయింది, అంత అయిపోయింది, అసలు అక్కడ ఏమీ లేదు. కానీ అందులో నుంచి లెక్కకు మించి ఆశీర్వాదం రావటం ఏంటి? ఎంత అద్భుతమైనటువంటి మాట అది. అసలు అక్కడ నుంచి ఇక ఆ మాట దగ్గర నుంచి నేను కదలాకపోయాను. ఈరోజు మన పరిస్థితులు ఎలాగ ఉన్నా,
ఏ పరిస్థితుల్లో మనం ఉన్నా సరే నేనంటాను, ఎక్కడ బలహీనమయ్యామో నా దేవుడు ఈరోజు అక్కడి నుంచి మరలా బలపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మరలా మనం చిగురించబోతున్నాం. భక్తి స్థాయిలోనైనా, వ్యాపారంలోనైనా, ఉద్యోగంలోనైనా, ఎవరి కూలి పనులోనైనా, ఎక్కడ బలహీనపడినా, ఏ పరిస్థితుల్లో ఉన్నా మనము తిరిగి మరలా బలము పుంజుకునే పరిస్థితులు నా దేవుడు తీసుకురాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అది ఆరోగ్య పరంగా ఇక అందరూ అయిపోయింది అనుకున్నా సరే నా దేవుడు నిన్నేం చేస్తాడంటే తిరిగి మరొక బలము చేత నింపుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నమ్మండి, దేవుడు చేస్తాడు కార్యం. అందుకే ఇప్పుడు ఈ మాటలు మీ కొరకు తీసుకొని వచ్చాను. మృత తుల్యమైన దాని నుండి లెక్కింప శక్తివకన ఆశీర్వాదం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని, అసలు ఇది మానవ రూపేణ, మానవ ఆలోచన ప్రకారం ఇది జరగదు. కానీ దేవునికి అసాధ్యమైంది ఏమనుందా? దేవునికి సమస్తము సాధ్యమే. నువ్వు ఎక్కడ ఓడిపోయావో, ఇక నా వల్ల కాదు, నేను గెలవలేను అని అనుకునే పరిస్థితి నుండి ఏమండి నేను గెలవగలను అనే స్థాయికి నడిపించే దేవుడి పూట మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం. ఏంటంట, ఓడిపోనిచ్చే దేవుడు కాదు. ఇక్కడ సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, అబ్రహాము 100 ఏళ్ల వయసు గలవాడు, శారా 90 సంవత్సరాలు గల వయసుది. 100 సంవత్సరాల వయసున్న అబ్రహాము, 90 సంవత్సరాల వయసున్న శారా జీవితంలో అప్పటికి పిల్లలు లేరు. అంటే పెళ్ళయి దాదాపుగా ఏమండి 100 సంవత్సరాలు తీసేది ఒక 70 సంవత్సరాలు అవుతున్నాయి. ఎందుకంటే 30 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నాడు అబ్రహాము. 100 సంవత్సరాలు 30 తీసేస్తే 70, అంటే 70 సంవత్సరాలు పిల్లల కొరకు ఏం చేశారు వాళ్ళు? దేవునికి స్తోత్రం. శారా పిల్లల కొరకు ఎదురు చూసింది. ఎదురు చూపు ఎంత భయంకరంగా ఉంటుంది. ఈనాడు పెళ్ళయి ఎవరిని ఇటుపోయి అటు తిరిగి వస్తే వెంటనే పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్నో కుటుంబాలు, మన సంఘంలో కాదు, మన గ్రామంలో, మన చుట్టుపక్కల ఎన్ని కుటుంబాలు, యవన కుటుంబాలు పిల్లల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. నేనంటాను, ఈ పూట మన సంఘములో ఉన్నటువంటి పిల్లల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి కుటుంబంలో దేవుడు పిల్లల్నిచ్చునుగాక, ప్రతి గర్భము తెరవబడునుగాక. మన గ్రామంలో ఎందరు యవన బిడ్డలు పిల్లల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారి జీవితాల్లో దేవుడు కార్యం జరిగించునుగాక. హల్లెలూయా. నిశ్చయముగా మూయబడిన గర్భములు తెరవబడునుగాక. ఇప్పుడు శారా జీవితంలో ఒక ఘట్టాన్ని మనం చూస్తాం. ఏంటంటే దాదాపు ఒక 40-50 సంవత్సరాలు శారా నిందలు అనుభవించింది. ఏమంటారు, ఒక 10 సంవత్సరాలు లేదా ఒక 5 సంవత్సరాలు పెళ్ళైన ఒక 5 సంవత్సరాల తర్వాత పిల్లలు లేకపోతే అది ఎంత అవమానకరంగా ఉంటుంది. ఒక నింద, గొడ్రాలు, దీనికి ఇక పిల్లలు పుట్టరు, వీళ్ళకి పిల్లలు పుట్టరు. అసలు అది ఎంత అవమానం అంటే అసలు పెళ్లి చేసుకున్నోడికి భార్యాభర్తలకి ఏమి ఇబ్బంది ఉండదు. భార్యాభర్తలకి ఏమి ఇబ్బంది ఉండదు. బయటోని బట్టి సావాల్సి వస్తుంది ఈనాడు. దేవునికి స్తోత్ర. బయటికి పోతే ఏంటి ఏమైనా విశేషం ఉందా? ఏముంటుంది విశేషం? ఇబ్బంది ఏముంటుంది? ఎందుకు అడిగి ఇబ్బంది పెట్టాలి? ఏమన్నా విశేషమా? నీళ్ళు పోసుకున్నావా, స్నానం చేసావా, ఏసు రక్తం ఇచ్చేయో, ఈ మాటలన్నీ వినబడుతూ ఉంటాయి. మాటలు విన్నప్పుడు ఏమి సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. ఇలాగూ శారా బాధపడుతూ ఏం చేసిందంటే, హాగరు అనబడుతున్నటువంటి ఆమె దగ్గర దాసి పిల్ల, ఒక పిల్ల ఉంది. ఈ హాగర్ని ఏం చేసిందంటే అబ్రాహాముకి ఇచ్చి పెళ్లి చేసింది. దేవునికి స్తోత్రం. నాకెట్ట పిల్లలు పుట్టట్లేదు కదా, ఎట్టో కట్ట నా భర్త ద్వారా నా కుటుంబంలో పిల్లలు కలుగుతారని చెప్పి హాగరు అనబడుతున్నట్టు ఐగుప్తురాలు హాగర్ అనేటువంటి ఆ పిల్లనిచ్చి పెళ్లి చేస్తే, హాగర్కి అబ్రహాముకి కలిగిన సంతానము ఎవరు అనంటే ఇస్మాయిల్. దేవునికి స్తోత్రం. ఇస్మాయిల్ ఇప్పుడున్నటువంటి ముస్లిం ఎవరైతే ఉండారో, ఇస్లాం మతానికి సంబంధించిన వాళ్ళు, వారు ఎవరు అనంటే అబ్రహాము సంతానం. దేవునికి స్తోత్రం. ఇస్మాయిల్, హాగర్కు పుట్టిన సంతానం ఇస్మాయిలీ సంతానం.
ఇప్పుడు పిల్లలు కననటువంటి తన యొక్క యజమానురాలను చూస్తూ హాగర్ కంట మనసులో ఏమండి ఆ యజమానురాల మీద చెడ్డ బుద్ధి పుట్టిందంట. దేవునికి స్తోత్ర. ఇటు నింద ఏంటి గొడ్రాలు అని నిందలు అనుభవిస్తుంది. ఏదో పాపులని ఏమంటే ఆ పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేసి పిల్లల్ని కనిన తర్వాత ఇప్పుడు నీచంగా కనపడుతున్నాడు. ఎవరు? హాగరు. ఈ దాసీదాని మనసులో దాసీదాని కళ్ళకి నీచంగా కనబడుతూ ఉంది. దేనిని బట్టి నీచంగా కనబడుతుంది? పిల్లలు లేని దాన్ని బట్టి. ఎంత అవమానకరమైన పరిస్థితులు. అప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని దర్శించవచ్చి వాగ్దానం చేశాడు. ఏమిటనంటే, ఇదిగో మీదిటికి నేను మరలా వచ్చినప్పుడు మీ ఒడిలో ఒక మంచి మగపిల్లవాడు ఉంటాడు అని అన్నప్పుడు అబ్రాహాం అయ్యా నీ దయ అని అబ్రాహాం ఒప్పుకుంటే వెనకుండి గుడారంలో ఆ తలుపు చాటున కట్టం చాటున ఆ ఉండి శారమ్మ ఉండి నవ్విందంట. దేవునికి స్తోత్ర. జస్ట్ అట్లా కిలుక్కు నవ్వింది. అది అబ్రాహాము తెలియదు. కానీ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, సమస్తాన్ని చూస్తున్న దేవుడు ఉన్నాడంటే శారా ఎక్కడుంది అని అంటే అయ్యా వెనకుంది. అయితే శారా నవ్వనేలా అని అన్నాడు ప్రభు. అప్పుడు శారా అంటుంది అయ్యా నేను నవ్వలేదంటే నువ్వు నవ్వావు, నేను దాన్ని చూశాను. ఎందుకు నవ్విందంటే 90 సంవత్సరాలు ఉన్నాయి, ఇప్పుడు పిల్లలు పుడతారా, అసలు ఇది జరుగుద్దా అని ఆమె మనస్సులో ఆలోచన చేసి మాటలేగా వాళ్ళు 100 చెబుతారు. దేవునికి స్తోత్రం అనుకుని ఒక్క నవ్వు నవ్వింది. ఆ నవ్వు ఏమండి అలాగూ దేవుడు ఆమె నోట ఏం చేశాడు? స్థిరపరిచాడు. మీదిటికి మరలా వచ్చినప్పుడు ఏమండి దేవుడు వారి ఒడిలో ఒక మంచి బాబుని పెట్టాడు. దేవునికి స్తోత్ర. అతని పేరు ఇస్సాకు. దేవునికి మహిమ కలుగునుగా. సైన్స్ అసలు దీన్ని ఒప్పుకోదు. సైన్స్ ఇప్పుడు ఉన్నటువంటి సైన్స్ ఏమండి గర్భం ఉడికిపోయిన తర్వాత, గర్భసంచి ఉడికిపోయిన తర్వాత మరలా అందులో అండం తయారవటం, పిల్లలు పుట్టడం, అందులో బేబీ ఎదగటం, దినదినం 9 నెలల వరకు ఎదగటం అనేది అసలు అసంభవం, జరగదు. దాదాపుగా మానవుడి కంట ఏమండి 45 నుండి 55 సంవత్సరాల లోపు వారి జీవితంలో పిల్లలు కలిగే అవకాశం ఉంటుందంట. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఏమండి 51 సంవత్సరాలు వచ్చేసరికి స్త్రీలలో అండం విడుదలయ్యేటువంటి ఏదైతే ప్రక్రియ ఉంటుందో అది ఆగిపోద్దంట. ఇంకా 51 సంవత్సరాలు వచ్చేసరికి ఇప్పుడు అబ్రహాముకి 100, శారాకి ఎన్ని సంవత్సరాలు? 90. అసలు ఎక్కడైనా ఆలోచన చేయడానికి అవకాశం ఉందా? నేనంటాను వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్ర. ఈ పూట మీరు ఈ మాట పట్టుకోండి. నీకు చేయబడిన ఏ వాగ్దానమైనా అసలు అది నెరవేరడానికి నీ ముందు ఉన్న పరిస్థితులన్నీ కూడా అననుకూలంగా కనబడవచ్చు. ఈ వాగ్దానం చదువుకొని నిజంగా ఇది నెరవేరుద్దా, ఏమండి అసలు అలాంటి పరిస్థితులు ఏమీ కనబడట్లేదే అని ఒకవేళ నువ్వు నిరాశ చెందుతూ ఉంటే నేనంటాను వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు పరిస్థితులన్నీ కూడా మార్చగలుగుతాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఇందాక పాట పాడుకున్నా, ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా మీరు నమ్మండి, ఇది జరగదు అని దేనికోసం నువ్వు ఆలోచన చేస్తున్నావో ఆ పరిస్థితులన్నిటిని కూడా నా దేవుడు జరిగిస్తాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నమ్మండి అంతే. ఎందుకంటే వాగ్దానం చేసినాడు నమ్మదగినవాడు. ఈ పూట మాట ఇచ్చి రేపు మాట మార్చడానికి నీకులాగా నాకులాగా ఆయన నరుడు కాదు.
నిన్ను స్వస్థపరుస్తాను వాగ్దానం చేస్తాడో చివరి వరకు వేచి ఉండాల్సిందే. ఆఖరి క్షణంలో ఏం చేస్తాడు? నలాగు పైకి లేవనెత్తుతాడు. మొదటి విషయం ఏంటంటే ఏమంటే మృత శరీరము నుండి సజీవమైనటువంటి ఒక విత్తనాన్ని, సజీవమైనటువంటి ఒక మన నుంచి మొక్కను దేవుడు ఇచ్చాడు. అది ఎవరంటే ఇస్సాకును. దేవునికి స్తోత్ర. ఉడికిపోయింది గర్భం, ఒక బలం లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడు? బలపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీ పత్రిక 12, 11, 12 ఇందాక మనం చదువుకున్నట్లుగా, అలాగే రోమ పత్రికలో ఏం చూస్తున్నాము? ఏమండి, మరియు అతని విశ్వాసమందు బలహీనుడు కాక. దేవునికి స్తోత్ర. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయా? అసలు బలహీనుడిగా ఎక్కడున్నాడు? శరీరమందు బలహీనుడిగా ఉన్నాడు. ఏమండి, శరీరమందు బలహీనుడిగా ఉన్నాడు, ఆత్మలో బలహీనుడు కాలేదంట. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఈరోజు ఇక్కడ కూర్చున్న నిన్ను నన్ను నా ప్రభు అబ్రహాము గర్భంలో ఎప్పుడో చూశాడు. ఈ 2025లో ఇక్కడ కూర్చున్న నిన్ను నన్ను మనందరినీ మన పుట్టుక దాఖలు, అసలు మన తల్లిదండ్రుల దాఖలాలే లేని కాలంలో నిన్ను నన్ను నా ప్రభు ఏం చేసాడు? ఆ రోజు అబ్రహాము శారా గర్భంలో ప్రభు చూసి, అందుకే లెక్కింప శక్యము కానీ ఇసక రేణువులను, ఆ ఇసక రేణువులో ఒక రేణువు నువ్వు నేను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఏమన్నానంట? విశ్వాసమందు బలహీనుడు కాలేదంట. తన శరీరంలో బలము ఉడికిపోయినా, నార్మల్గా మానవ రీతిగా జరిగించవలసిన కార్యములు జరిగించడానికి బలం లేకపోయినా విశ్వాసమందు బలం కలిగి ఉన్నాడు. ఇంకేమన్నాడు? ఏముంది? విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టు, శారా గర్భం మృతతుల్యమైనట్టు ఆలోచించను కానీ విశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహించలేదు. ఒకటి, విశ్వాసములో బలహీనుడు కాల. రెండవది చేసిన వాగ్దానాన్ని సందేహించలేదంట. దేవునికి స్తోత్రం. అద్భుతమైనటువంటి మాట కదా ఇది. ఈ పూట మన జీవితంలో దేవుడు అచంచలమైన కార్యాలు జరిగించాలి అనంటే నిశ్చయముగా విశ్వాసములో మనం బలహీనులు కాకూడదు. ఏ పరిస్థితి అయినా ఏం చేయాలి? అడుగు పెట్టాల్సిందే, ముందుకు అడిగేయాల్సిందే. దేవుడు ఏదో ఒక క్షణంలో ఏం చేస్తాడో అద్భుతం జరిగిస్తాడు. విశ్వాసం ముందు మనం బలహీనులం కాకూడదు. రెండవది ఏం చేయాలంట? చేసిన వాగ్దాన విషయంలో ఏముంచాలి? నమ్మకం ఉంచాలి. దేవునికి స్తోత్రం. సందేహించకూడదు అంతే. వాగ్దానం చేశాడు దేవుడు. ఎప్పుడు ఒక మాట చెప్పాడండి, ఆ మాట మరి ఎప్పుడు నెరవేరుదో నాకు తెలియదు అని. ఏమండి, నీ సొంత ప్రయత్నాలు చేయకూడదు. శారా చేసిన ప్రయత్నం అదే. శారా చేసిన ప్రయత్నం అదే. హాగర్ని ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళు మనకి మేకై కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. ఇష్మాయేలీలు ఏమండి ఇప్పుడు మేకై కూర్చున్నారు. ఎవరు చేసిన తప్పు ఇది? హాగరు చేసిన వాగ్దాన విషయంలో సందేహం కలిగింది. ఏమో మా గర్భాలు ఉడికిపోయిన తర్వాత మాకు పిల్లలు ఎప్పుడు పుడతారు? మా వంశం లేకపోతే ఏమండి మేము దేనికి పనికిరాము, పిల్లలు కావాలి అని చెప్పి దబాదబా దాసిదాన్ని తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం. మోయాబీయుల ఇశ్రాయేలీల మీద దాడులకు తెగబడుతున్నారు. ఎవరి ఇల్లు అని అంటే ఒక తండ్రికి పుట్టినటువంటి పిల్లలే, అన్నదమ్ముళ్ళే. కానీ ఏమట్లా దేవుని చేతికి విరోధంగా ఉన్నారు వాళ్ళు. ఎవరి సంతానం? మళ్ళీ వాళ్ళు బక్రీద్ చేస్తారు. బక్రీద్ దేని చేస్తారు? వాళ్ళు చెప్పేది ఏంటంటే, మా పితరుడైన అబ్రహాము, మా తండ్రి అబ్రహాము ఇస్మాయేల్ను మోరియా పర్వతం మీద బలిచ్చేటప్పుడు దూత అక్కడ బలివ్వకుండా ఆపి ఒక గొర్రె పొట్టేళ్ళని అక్కడ పెట్టింది. కాబట్టి ఆ రోజు ఆ గొర్రెను వధించారు. కనుకని మేము కూడా బక్రీద్ గొర్రెను వధిస్తున్నాము అని చెప్పి పండగ చేస్తారు. దేవునికి స్తోత్ర. వాళ్ళు చెప్పేది అదే. అక్కడ ఏమో మారింది? వాళ్ళు చెప్పేదేమో దాంట్లోనేమో ఇస్మాయేల్ ఉన్నాడు,
మనం చెప్పే దాంట్లో ఇస్సాకు ఉన్నాడు. దేవునికి స్తోత్ర. మరి ఏది వాస్తవం అని అంటే దేవుడు ఏం చెప్పాడంటే ఏమంటే షారాకు పుట్టిన ద్వారా ఏదైతుందో అదే నీ సంతానం అన్నాడు ఒరిజినల్గా. మరి అప్పుడు అబ్రహాం ప్రార్థన అయ్యా మరి ఇస్మాయిల్ పరిస్థితి అంటే ఇస్మాయిల్ని నేను విడిచిపెట్టను, ఇస్మాయిల్ని కూడా నేను దీవిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. అట్లనే ఇప్పుడు ఏమండి ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా సముద్రం అవతల ఉన్నటువంటి ప్రతి రాజ్యం ప్రతి దేశం ఇస్లాంకు సంబంధించినటువంటి కంట్రీ దేశమే. ఇప్పుడు వాళ్ళందరూ ఎవరు అని అంటే అబ్రహాము సంతానం. అయినా సరే ఇశ్రాయేలు వరకు ఏమన్నా ఏమండి దగ్గరగా ఉన్నారంటే లేరు. ఎందుకు అనంటే వాళ్ళ సిద్ధాంతాలు వేరుగా ఉన్నాయి. ఇదంతా ఎక్కడ జరిగిందంటే వాగ్దాన విషయంలో సందేహం. దేవునికి స్తోత్రం. నీకు చెయ్యబడిన వాగ్దాన విషయంలో సందేహిస్తే నష్టం చూస్తాము. వాగ్దాన విషయంలో నమ్మకంగా ముందుకు కొనసాగితే చివరికి ఏమి లేదు, ఒక్క క్షణంలో అయిపోద్దానంటే దేవునికి ఒక్క క్షణం చాలు నిన్ను బలపరచడానికి. దేవునికి స్తోత్రం. శరీరం ఉడికిపోయినా బలహీనమైనా, శరీరంలో బలహీనమైనా పర్వాలేదు కానీ విశ్వాసంలో బలహీనంలో కాకుండా చూసుకోవాలి. వాగ్దానం నెరవేర్పు మన కళ్ళ ముందు ఏమీ కనబడకపోయినా పర్వాలేదు కానీ వాగ్దాన విషయంలో సందేహం రాకూడదు. ఇంకేమన్నాడు చూడండి. దేవునిని మహిమపరిచి ఆ విశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవునిని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన ఏం పొందాడంట? బలము పొందాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఒకటి విశ్వాసములో బలహీనలు కాకూడదు. రెండు చేసిన వాగ్దాన విషయంలో సందేహించకూడదు. మూడవది వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడని నమ్మాలి. అందుకే ఏమండి యేసు ప్రభు అంట నిన్న నేడు నిరంతరము చెప్పాలి ఏకరీతిగా ఉన్నాడు. మార్పు లేని దేవుడైనా నీకు ఇచ్చిన వాగ్దాన విషయంలో కూడా ఆయన ఏమి మార్చడం. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది వాగ్దానం గుర్తుంది? ఎంతమందికి గుర్తుంది? ఒకవేళ దేవుడు నీకు చేసిన వాగ్దానం ఏదైనా ఉందా? ఈ సంవత్సరంలో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము ఎంతమందికి గుర్తుంది? ఈ పూట ఆ వాగ్దానం నెరవేర్పు ఎంతమంది ప్రార్థన చేస్తారు? దేవుని బిడ్డలారా, మృత తుల్యమైన దానిలో నుండి లెక్కింప శక్యము కాని ఆశీర్వాదాలు నా ప్రభు నీ కొరకు తీసుకొస్తాడు. అయితే వాగ్దాన విషయంలో మనం ఏం చేయాలి? నమ్మకంగా ఉండాలి. ఏమండి విశ్వాసంలో బలహీనలు కాకూడదు. దేవుని వాగ్దాన విషయంలో సందేహించకూడదు. ఇంకా దేవుని ఏం చేయాలి? వాగ్దానం చేసిన నమ్మదగిన వాడని మనం ఏం చేయాలి? బలము పొందాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఏమండి బలహీనమైన ఉడికిపోయిన గర్భమును నా ప్రభువు ఏం చేశాడు? బలపరిచి లెక్కింపే శక్యము కానీ ఏమండి ఆ ఇస్మాయిలు కాదు, ఇస్సాకు జీవితంలో నుండి ఈరోజు నన్ను నా ప్రభువు తీసుకొచ్చాడు. ఇంకొక వచనాన్ని మీకు చూపించి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఏమండి ఇంకా మనం చూస్తే హెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు మీరు తీన వాక్యం అక్కడ ఏముంటుందంటే, ఇదిగో హెజ్కేలును ప్రవక్తను దేవుడు ఏం చేస్తాడో ఒక లోయలోనికి తీసుకెళ్తాడు. ఆ లోయ అంతా కూడా చీకటిగా ఉంటుంది. ఆ లోయ అంతా కూడా ఏమండి భయంకరమైన ఎండినటువంటి చెత్త, ఎండినటువంటి పుల్లలు, వాటి మధ్యలో ఎండిపోయిన ఎముకలు కనబడతాయి. ఎండిపోయిన ఎముకలు కనపడతాయి. ఇప్పుడు దేవుడు అంటాడు, హెజ్కేలు ఎండిన ఎముకలు బ్రతుకుతాయా? మీరు చెప్పాలి. ఎండిన ఎముకలు బ్రతుకుతాయా? చెప్పాలి. ఆయన కూడా అయ్యా నాకు తెలీదు. దేవునికి స్తోత్రం. ఏదంటే ఏంటంటో దేవునితో బ్రతకవు అని అంటే ఎందుకు బ్రతుకుతాయి అంటే ఎట్ట బ్రతుకుతాయి? ఈ సమాధానం నాకు చెప్పలేను అయ్యా, నీకే తెలియదు నాకు తెలియదు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రభువు ఆ మాట చెప్పగానే నువ్వు ప్రవచించన్నాడు. దేవుని వాక్కు హెజ్కేలు నోట నుండి ప్రవచిస్తూ ఉండగా ఆ లోయలో ఒక భయంకరమైన శబ్దం ఉంటా, వాక్యం ప్రకటిస్తూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే
ఆ వాక్యములో ఉన్న బలము ఎండిన ఎముకల్లోనికి వెళ్ళిపోయి గడగడ గడగడ అని ఒక పెద్ద శబ్దం వస్తూ ఉంది. ఎడు తిరిగి చూసి ఎక్కడ కనపట్లా, కింద చూస్తే ఏమండి ఎక్కడ పడిపోయిన పుర్రెలు, ఇరిగిపోయినటువంటి చేతులు, కాళ్ళు, ఎముకలు దేనికి దాని వచ్చి టకా 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 ఏమండి ఎముకల గూడు తయారవుతుంది. ఎముకల గూడు తయారవున అవసరమే వెంటనే నరాలు, దాని మీద మాంసం, దాని మీద చర్మం, దానిలోనికి దేవుని శక్తి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కాసేపట్లో ఒక మహా సైన్యం తయారైందంట లోయలో. దేవునికి మహిమ కలుగును గాక. మృతమైన దాన్ని ఒక మహా సైన్యముగా మార్చగలిగిన దేవుడై ఉన్నాడు. ఒక మహా సైన్యం కనబడతా ఉంది. ఇప్పుడు ఆ సైన్యము ఇశ్రాయేలులకు సాదృశ్యం కనబడతా ఉంది. ఒకప్పుడు బలహీనులుగా ఉన్నారు, చచ్చిపోయిన స్థితిలో ఉన్నారు. ఏమండి యుద్ధం చేయడానికి వారికి అవకాశం ఉన్నా, యుద్ధ నేర్పరులైనా ఆ విషయంలో వాళ్ళు బలహీనులుగా ఉంటే హెస్కేలును దర్శించి, ప్రవక్తను దర్శించి పంపించి ఆ ప్రవక్త నోట మాటను బట్టి వారిని దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వారు మహాసైన్యమై శత్రువుతో పోరాటానికి నిలబడ్డారు. ఇంతకుముందు చూసినట్లున్నారు పనికిరాని శల్యాలు, పనికిరానటువంటి ఎముకల గూడు, ఎక్కడ కూడా కనీసం ఒక నిరీక్షణ లేదు. కానీ ఇప్పుడు ఒక అద్భుతమైన సైన్యం. నేను అంటాను, నా ప్రభు నిన్ను ఒక సైన్యముగా నిలబెట్టాలని ప్రభు చూస్తున్నాడు. బలహీనుడు అయితే, బలహీనురాలు అయితే, ప్రభు నన్ను బలపరచని పూట అడుగుదాం. ఎండిపోయిన మన బ్రతుకులు తిరిగి ఒక సైన్యముగా దేవుడు మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ ఎండిన ఎముకలను బలపరిచాడు. దేవుడు మృతతుల్యమైనటువంటి శారా గర్భమును తెరిచాడు. ఏమంటే బలహీనమైనటువంటి అబ్రహాముకు దేవుడు శక్తినిచ్చాడు. ఈ పూట ముయ్యబడిన ప్రతి ఆశీర్వాద దేవుడు మన కొరకు తెరుచునుగాక. నిత్యముగా మన కుటుంబాలలో, మన గ్రామాల్లో ముయ్యబడిన ప్రతి గర్భము ఈ పూట తెరవబడును గాక. వారి జీవితాలు మేలు జరుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకా మనం చూస్తే చాలా విషయాలు. ఏమండి సునేమురాలినటువంటి కొడుకును దేవుడు చనిపోతే రక్షించి బలపరిచాడు. అంతేకాదు హన్నా గర్భమును తెరిచాడు. దేవునికి స్తోత్రం. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా మనం చూస్తే ఈ పూట నా ప్రభు అన్నాడు, నీవు నేను కూడా అట్టి మరణములోంచి లేపబడాలంట. అది ఏం మరణం అని అంటే క్రీస్తు పునరుత్థానపు సాదృశ్యమైన మరణం. దేవునికి స్తోత్రం. ఇంకెంతకాలం ఏమండి ఉడికిపోయిన గర్భాలాగే మనం ఉంటాం. ఇంకెంతకాలం పనికి రాకుండా పడవేయబడినటువంటి ఎముకలు శల్యాల వలె ఆ లోయలో పడి ఉంటాం. ఎంతకాలం ఎన్ని రోజులు ఉన్నా అలాగలే ఉంటే నీ వల్ల ఒక మహాసైన్యం ఎట్లా తయారవుద్ది? నీ గర్భంలో నుండి ఒక ఏమండి లెక్కింప శక్యము కానీ అద్భుతమైన ఆశీర్వాదం ఎట్లా వస్తుంది? దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రతి గర్భం మరికొన్ని ఆశీర్వాదకరమైన విశ్వాసం కనాలి. ఇంకా ఉడికిపోయిన గర్భాల్లాగా ఉంటే అట్లా మా వల్ల కాదండి, మేము ఎవరికి చెప్తే ఎవరు వింటారండి, మేము ఎవరికి చెప్తామండి అని అంటే నువ్వు ప్రయత్నిస్తే దేవుడు నీ ద్వారా కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మృతమైన ప్రతి పరిస్థితుల నుండి నా దేవుడు ఒక సజీవమైనటువంటి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చే దేవుడే ఉన్నాడు. కనుక బలహీనంగా ఉంటే ప్రభు సందులో బలపడదాం. ఏమండి బలహీనమైనటువంటి శరీరం కలిగి ఉండొచ్చు, కానీ విశ్వాసంలో బలహీనలు కావద్దు. చేసిన వాగ్దానం విషయంలో సందేహించకూడదు. వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడని నువ్వేం చేయాలి? విశ్వసించాలి. అప్పుడు ఏం పొందుతాం? బలం పొందుతాం. దేవునికి స్తోత్రం. అంతేకాదు లోయలో ఉన్న ఎముకల వలె ఒక మహాసైన్యముగా మనం కూడా మారుదాం. ఎప్పుడు అనంటే దేవుని వాక్యం వారి మీద అలాగ ప్రోక్షించబడ్డప్పుడు. ఇంకా శల్యాల్లాగానే ఇంకా పనికిరానటువంటి పాత్రలాగానే నిలబడితే నీ వల్ల నా వల్ల దేవునికి ఏ ఉపయోగం ఉండదు. అది భక్తి జీవితంలోనైనా మనం తిరిగి మరలా బలం పొందుదాం గాక. అట్టి కృప దేవుడు దయచేయను గాక. అందరూ మోకరించని కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా, 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 స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా కళ్ళు మూసుకొని
ప్రభువు సన్నిధిలో ఎక్కడ మన బ్రతుకుల్లో ఇది జరగదు అని, ఎంత అయిపోయిందని ఎక్కడ మనం నిరసించిపోతున్నామో ప్రభు అన్నాడు, మృతమైన ప్రతిదీ కూడా నా ప్రభు తిరిగి జీవంలో నడిపించబోతున్నాడని. ఇప్పుడు ప్రార్థన చేత, పరిశీలన చేత, ఆత్మీయంగా గర్భాలు ఉడికిపోయిన పరిస్థితిలో ఉంటే ప్రభువా తిరిగి బలపరచని ప్రార్థన చేద్దాం. ఎందుకనంటే ఒక విశ్వాసి మరొక విశ్వాసి కొరకు గర్భం దాల్చాలి. ఉడికిపోయిన గర్భాల వలె సంఘంలో ఉండకుండా, పనికిరాని ఎముకలు ఎండిపోయిన శల్యాల వలె సంఘంలో ఉండకుండా ప్రభువా మమ్మల్ని ఒక మహాసైన్యముగా మార్చని ప్రార్థించి, ప్రభువా నేను కూడా తండ్రి ఆశీర్వాదకరముగా అనేక మంది విశ్వాసులను కనగలిగినట్లు నాకు ఆత్మీయ గర్భాన్ని తెరవని ప్రార్థించి. ప్రియ సహోదరుడా, ఎక్కడ నువ్వు ఓడిపోతున్నావో ఆ పరిస్థితుల్లో ప్రభువా నన్ను నువ్వు తిరిగి గెలిపించబోతున్నందుకు స్తోత్రమని ప్రార్థించి. ఇక అయిపోయింది, ఇక అవకాశం లేదు అని అనుకున్నారు శారా, అబ్రహాం. ఇంతే మా బ్రతుకులు అనుకున్నారు. కానీ ప్రభు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నిత్యముగా నీ ప్రతి పరిస్థితిని మారుస్తాడు. బలహీనుడు కాక సందేహించక చేసిన వాగ్దాన విషయమై నమ్మకంగా విశ్వాసముతో ముందుకు కొనసాగగలిగితే నిత్యముగా కార్యం జరిగించే దేవుడు ఆయన. చేయని ప్రార్థన.